అమ్మ నమస్తే, మీ పేరు? తులసి అండి, గడ్డిపాటి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? తుళ్ళూరు. తుళ్ళూరు నుంచి. ఉమ్. అంటే అమ్మ ఎలా అనిపించింది అసలు ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుంది అమరావతి ప్రాంతమైన వెంకటాయపాలెంలో? ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. శ్రీనివాసుడే ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభం అవుతున్నాయి. టెండర్లు పిలిచారు, మొదలవుతున్నాయి. శ్రీనివాసుడే తిరుమల నుంచి అమరావతి ప్రాంతానికి తరలి వచ్చారు. స్వామివారి కళ్యాణం జరిపించుకొని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయడానికి వచ్చారు. స్వామివారి కళ్యాణం ఈ ప్రాంతంలో జరగటం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మా గతంలోని కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి దాదాపుగా 100 ఎకరాల భూమిని కేటాయిస్తే గత ప్రభుత్వ నాయకులు దాన్ని 50 ఎకరాలకి కుదించినట్టుగా కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. ఏంటమ్మా మళ్ళీ పెంచే అవకాశం ఉందంటారా? దీని మీద ఏ విధంగా లేకపోతే తప్పకుండా అండి. ఈ ప్రభుత్వం ఇలాగే కూటమి ప్రభుత్వం కొనసాగి ఈ శ్రీనివాసుడి ఆలయం అనేది మళ్ళీ తిరుమల లాగా ఏపీలో ఇంకో తిరుమల అనుకోవటమే. అతను దుర్మార్గం చేసినందుకే 11 సీట్లకి స్వామివారు పనిష్మెంట్ ఇచ్చేశారు. అది దేవుడితో పెట్టుకోకూడదు కదా, కలియుగ దైవంతో ఆడుకున్నందుకు ఈసారి అయితే 1 సీటు కూడా రాదు. 11 సీట్లు కుదిచ్చింది అందుకేను. కానీ ఈ ప్రాంతంలో ఇలా శ్రీనివాస్ కళ్యాణం జరగటం అనేది మా అందరికీ కన్నుల పండగగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అది ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఇక్కడ లైటింగ్ సెక్షన్ కానీ మీకు త్రాగునీటి సదుపాయాలు కల్పించడం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ దాకా కూడా అవసరం లేదండి. మాకు ఎంట్రన్స్లోనే మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అన్నీ ఇచ్చారు. 3 రోజుల నుంచి మొత్తం స్వచ్ఛందంగా వచ్చి ప్రసాదాలు తయారీ. ఈరోజు ప్రసాదాలు పసుపు కుంకుమ స్వామివారి మొత్తం అందరికీ అందాలని చెప్పి మొత్తం అందరూ స్వచ్ఛందంగా వచ్చి తయారు చేశారు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. చూశారు కదా ఎలా ఉందో, చాలా బాగా చేశారు. అంటే క్రౌడ్ లేకుండా, ఎక్కడ తోపులాటలు జరగకుండా, బాబు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే బాబు గారు. అది ఇంకా అసలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూసారా? 9 నెలల్లోనే ఇలాంటి కార్యక్రమం చేయడం ఎలా అనిపించింది? దేవాలయం మీద దాడులు, సింహం అమ్మవారి గుళ్ళో సింహం, వెండి సింహం ఎత్తుకుపోవటం, ఆంజనేయుల స్వామి తల తీసేయటం. ఆయన తలేమన్నా తీసేశారా అని అడిగారు మంత్రులు. స్వామివారితో ఆటలాడితే ఎలా ఉంటుంది అనేది మేము చూపించాము. ఇది శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అది ఎందుకు పనికిరాదన్నారు. కృష్ణానది చుట్టూ ఉంది, మంచినీటి సౌకర్యం ఉంది. ఎక్కడ కట్టినా మంచినీరు లేదు, ఉప్పు నీళ్ళతో కన్స్ట్రక్షన్ జరగదు. నీరు లేనిది ఏ కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఏది కట్టాలన్నా ముందు నీరు కావాలి. నీరు కృష్ణమ్మ మన చుట్టూ ఉంది, కావలసినంత పుష్కలమైన నీరు ఇస్తుంది కృష్ణమ్మ తల్లి. ఇప్పుడు పోలవరం పూర్తయితే ఆయన నవ్వారు, సోమవారం పోలవరం అని. పోలవరం పూర్తయితే రైతులందరి కళ్ళల్లో ఈ వెలుగులు వస్తాయి. 60 బస్తాలంటే ఈజీగా పండిస్తారు ప్రతి రైతు కూడా. పోలవరం ఒకటి, అమరావతి. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అది అభివృద్ధి అంటే బాబు గారు, బాబు గారు అంటే అభివృద్ధి. ఈ సైకో ఎప్పుడు రాకూడదు శ్రీనివాసుడికి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మో ఇలాంటి జగన్ లాంటి వాడు మాత్రం అసలు ఏపీకే కాదు ఏ రాష్ట్రానికి రాకూడదు. అసలు అలాంటి వాడు భూమికే భారం, దుర్మార్గుడు. బాబు గారిని చల్లగా చూడాలి శ్రీనివాసుడు. ఆయన 150 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ ఆయనే సీఎం, ఆయన మంచి ఓపికనివ్వాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అమరావతి పనులు కూడా ఈ నెలలోనే మొదలు పెడతామని చెప్పేసి ఇప్పటికే మాట్లాడడం జరిగింది బాబు గారు కానీ, దానికి సంబంధించిన మంత్రులు కానీ. ఈలోపు ఇక్కడ ఇలాంటి కళ్యాణం జరిపించడం ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఆల్రెడీ టెండర్లు పిలిచాం, మరి పనులు మొదలు పెట్టబోతున్నాం. మొదలు పెట్టబోయేటప్పుడు శుభం ఉండాలి కదా. మరి మొన్నటి దాకా రాక్షసులు తిరిగారు ఈ చుట్టూ, మా అమరావతి చుట్టూ రాక్షసులు తిరిగారు. ఇప్పుడు ఆ రాక్షసులని పారదోలేసాం. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనీయకుండా మేము ఇప్పుడు పూజలు, యాజ్ఞాలు, కళ్యాణాలు ఇక ప్రతి ఇంట ఈ కళ్యాణం అనేది ప్రతి ఇంట్లో జరుగుద్ది. ఇది నిత్య కళ్యాణం. ఇక ప్రతి ఇంట కళ్యాణం, సంతోషాలు, రైతుల కళ్ళల్లో సంతోషం. రైతుల్ని ఎంత ఏడిపించాడండి, ఉసురూరికే పోద్దా. మహిళలను అన్నం కూడా తినేయకుండా దుర్మార్గ పాలన చేశాడు. కేసులు పెట్టించి ఎప్పుడు బయటికి రానాళ్ళం బయటకు వచ్చాము. ఇలాంటి పాలన అసలు ఎక్కడా చూడలేదు. అంత దుర్మార్గ పాలన చేస్తే అసలు గుళ్ళు ఎక్కడన్నా దేవాలయాలకు వెళ్ళటానికి ఉందా? ఇప్పుడు ఈ కళ్యాణం అనేది మాత్రం కన్నుల పండగగా ఉందండి. అందరూ చూడండి చక్కగా సస్యశ్యామలంగా. అంటే దాదాపు ఎంతమంది వచ్చి ఉంటారమ్మా ఈ కళ్యాణం చూడడానికి? కళ్యాణం చూడటానికి ఇప్పటికైతే మాత్రం ఇంకా వస్తున్నారండి. 6 గంటలకు కదా కళ్యాణము, ఇంకా వస్తున్నారు, వేళల్లోనే ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ, ఎవరైతే కుటుంబీకులందరికీ కూడా ఇన్విటేషన్ కూడా పంపించి వాళ్ళని ఇన్వైట్ చేయడం రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలకు మీ విధంగా అనిపిస్తుంది? మేమేనండి స్వచ్ఛందంగా వచ్చి అందరం ప్రసాదాలు అయితే తయారు చేయడానికి వచ్చాము. లడ్డూ ప్రసాదం అంటే మనమంతా ముందు తిరుపతి లడ్డు అంత కొంచెం వచ్చినా చాలు అనుకున్నాం. అలాంటిది వాళ్ళు మాకు లడ్డూ ప్రసాదం స్వయంగా అందిస్తున్నారంటే అదంతా శ్రీనివాసుడి దయండి.
మాకు ప్రసాదం ఆయనే తీసుకొచ్చి తిరుమల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేమండి. ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.